ప్రభు మనం ప్రేమించి మరొక దినం చేస్తున్నందుకు మీ అందరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 3 వచనాలు చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తె అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. 3 వచనాలు ఒక గొప్ప భక్తురాలు గురించి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఈ దినాల్లో మరి ప్రపంచవ్యాప్తంగా నామకార్థ క్రైస్తవమే కానీ క్రైస్తవేతరులే కానీ క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క జననం దానికి సంబంధించిన అంశాలతో ఉన్నారు. మనం ప్రత్యేకంగా క్రిస్మస్ని ఆచరించాం. కానీ ఈ దినాల్లో మరి ఏ మ్యాగజైన్స్ చూసినా క్యాలెండర్స్ చూసినా యేసు ప్రభు జననం అందులోని కొన్ని అంశాలు మ్యాగజైన్స్లో మనకి విస్తృతంగా కనపడతాయి. మన హృదయాల్లో కూడా యేసు ప్రభు యొక్క జననం అందులో ఉన్న విషయాలు మన హృదయాలు కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ యొక్క స్టడీలోను నెక్స్ట్ వచ్చే స్టడీలో యేసు ప్రభు జననానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు యొక్క జననం అందులో ఉన్న విషయాలు అందులో ఉన్న పాత్రలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోవటం, క్రీస్తు వాక్యంతో నింపబడటం చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి ప్రభు దినం ప్రభు వలలో పాలు పంపులు పొందే ప్రతి సందర్భంలో క్రీస్తును గుర్చిన ధ్యానంతో మనం నింపబడతాం. ఆయన జననం, ఆయన పరిచర్య, ఆయన అద్భుతాలు, ఆయన శిలువ మరణ పునరుత్థానాలు, ఆయన ఆరోహణం, ఆయన యొక్క రాకడ, ఇవి నిరంతరం మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు, మృతుల్లో నుంచి తిరిగి లేచిన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోమన్నాడు. అలానే యేసు ప్రభు వారు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీన్ని చేయడి అని చెప్పాడు. కొలసీ పత్రికలో కూడా క్రీస్తు వాక్యముతో నింపబడండి. ప్రతిదినం క్రీస్తు వాక్యంతో నింపబడటం ఎంతో శ్రేష్టమైన సంభవం. మరి విశేషంగా ఈ దినాల్లో యేసు ప్రభు యొక్క జననం దాని చుట్టూ ఉన్న విషయాలు మనం నింపబడటం మన హృదయాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథాన్ని మనం 3 భాగాలు చేసుకుంటే మంచిది. పాత నిబంధన ఒక భాగం, సువార్తలు మరొక భాగం, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3వ భాగం. 3 పార్ట్స్గా మనం బైబిల్ని స్టడీ చేసుకుంటే మంచిది. పాత నిబంధన సారాంశం యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. సువార్తల సారాంశం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు సారాంశం యేసు ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. 3 ముక్కల్లో బైబిల్ చెప్పండి అంటే ఈ విధంగా చెప్పాలి. యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. క్రైస్ట్ విల్ కమ్, ఓల్డ్ టెస్టమెంట్. క్రైస్ట్ కేమ్, గాస్పెల్స్. క్రైస్ట్ విల్ కమ్ అగైన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సంగతులు మనకు అర్థం కాకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మనం అంగీకరించకపోయినా ఈ 3 వాస్తవ సత్యాలు యేసు ప్రభు వచ్చాడు అని 4 సువార్తీకులు మనకు తెలియచేశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు, 4 గాస్పెల్ రైటర్స్ 4 కోణాల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనకు ఆవిష్కరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో మన ముందుకు తీసుకుని వచ్చారు. ఎందుకు 4 అంటే బైబిల్లో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. 4 అనేది సార్వత్రికతను తెలియజేస్తుంది, యూనివర్సాలిటీ. మార్క్స్ వార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం మనం చదివితే యేసు ప్రభును చూడటానికి 4 దిక్కుల నుంచి వచ్చారంట. 4 సైడెడ్, 4 కోణాల్లో యేసు ప్రభు యొక్క జీవితం మనకి చిత్రీకరించబడింది. ఏదైనా తోటలో 4 నదులు ప్రవహించినట్టుగా ఒకే వ్యక్తిలో నుంచి 4 రకాలైన పర్సనాలిటీస్ ని మనకి పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు. అనేక ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక పక్షవాయు కలిగిన వాడిని 4 మోసుకుని వచ్చారు. ఆ 4 బాగు చేయలేరు, కానీ బాగు చేసే వ్యక్తి ఎవరో వారికి తెలుసు కాబట్టి
ఆ నలుగురు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శిలువ మీద యేసు ప్రభు యొక్క అంగీలు చించటం ఇష్టం లేక నలుగురు పంచుకున్నారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నలుగురు షేర్ చేసుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మందసం పైన ఉండే తెరలు 4 కలర్స్, 4 రంగుల తెరలు యేసు ప్రభు యొక్క 4 రకాల సువార్తలకు సాదృశ్యంగా చూడొచ్చు. అంతేకాకుండా మరి రాజుల 2వ గ్రంథం 4-5 అధ్యాయాలు అనుకుంటా, 4 కుష్ఠరోగులు ఒక దినాన వారి జీవితాల్లో ఒక గొప్ప ఆస్తి, బంగారం, ఆహారం, శత్రు సైన్యం వదిలిపెట్టి వెళ్ళిన అనేకమైన చూసి వారు ఒక మాట అన్నారు, నేటి దినం శుభదినం, మనం మౌనంగా ఉంటే ఎట్లా, మనం వెళ్ళి చెప్దామని చెప్పి 4 బయలుదేరారు. కాబట్టి 4 రైటర్స్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి గారు యూదుల కొరకు రాశాడు, మార్కు గారు రోమీల కొరకు రాశాడు, లూకా గారు గ్రీకుల కొరకు రాశాడు, యోహాను గారు క్రైస్తవుల కొరకు, అందరి కొరకు రాశాడు. ఈ బ్యాక్గ్రౌండ్స్ చాలా ప్రాముఖ్యమైనవి. మత్తయి గారు యూదుల కొరకు రాశాడు. యూదుడైన మత్తయి యూదుల కొరకు మెస్సియా గురించి రాశాడు. మార్కు గారు ఎక్కువగా రోమన్స్ తో కాంటాక్ట్ లో ఉంటాడు. రోమీలు ఎక్కువగా ఆయనకి ఎక్కువగా అలవాటు కాబట్టి రోమీలకి వారికి సేవకులు, సేవ చేసేవాళ్ళు, వర్క్ మైండెడ్, పని చేసేవాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి యేసు ప్రభు నిజమైన సేవకుడు తెలుసుకోండి అని చెప్పటానికి మార్కు గారు రోమీల కొరకు రాశాడు. ఇక లూకా గారు డాక్టర్ గారు, ఆయన యొక్క వృత్తి మనదో తెలుసు, ఆయన వైద్యుడు, ఫిజిషియన్, బిలావెడ్ ఫిజిషియన్. బైబిల్ దేవుని వాక్యము మరి వైద్యానికి వ్యతిరేకంగా లేదు, కానీ మనం వైద్యాన్ని ఆశ్రయించాలి. వైద్యుడు కాబట్టి మానవ జననం, మానవ మరణం, హ్యూమన్ నేచర్ మీద డాక్టర్లు ప్రయోగాలు చేస్తారు కాబట్టి యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి లూకా గారు రాశారు. ఆయన జననం మొదలుకొని ఆయన ఆరోహణం వరకు, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ, లూకా గారు స్పష్టంగా తెలియజేశారు. ఇక యోహాను గారు దేవుని కుమారుడు గురించి రాశాడు. దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. కాబట్టి 4 రకాలుగా మనం ఈ సువార్తలు చదివేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. సావరిటీ, సావరిన్ అనేది మత్తయి సువార్త యొక్క సారాంశం. ద మెజెస్టీ ఆఫ్ సావరిన్ అన్నారు. మార్కు సువార్త ద మినిస్ట్రీ ఆఫ్ ద సర్వెంట్, సేవకుని యొక్క పరిచర్య. ఇక లూకా సువార్త ద మ్యాన్హుడ్ ఆఫ్ సేవియర్, రక్షకుని యొక్క మానవత్వం. యోహాను సువార్త ద మిస్టరీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని యొక్క శ్రేష్టత. ఈ 4 సువార్తికుల్లో 2 మాత్రమే యేసు ప్రభు జననం గురించి రాశారు. బైబిల్ గ్రంథం మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయండి. 1189. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 89 అధ్యాయాలు సువార్తలే. ఇక 1100 అధ్యాయాలు సువార్తలు కానివి అన్నమాట. సువార్తలు మొత్తంగా 89 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఈ 89 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు మాత్రమే యేసు ప్రభు యొక్క మొదటి 30 సంవత్సరాల గురించి రాయబడ్డాయి. అందులో కూడా ఆయన జననానికి సంబంధించి 4 అధ్యాయాలు మనం చూస్తున్నాం. మత్తయి మొదటి 2 అధ్యాయాలు, లూకా మొదటి 2 అధ్యాయాలు, మొత్తంగా 4 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క జననం గురించి మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు అప్పగించబడటం, సిలువేయబడటం, పాతి పెట్టడం గురించి దాదాపుగా 26 అధ్యాయాలు చెప్పబడ్డాయి. ఆయన జననం గురించి 4 అధ్యాయాలు, కానీ ఆయన మరణం గురించి మాత్రం 26 అధ్యాయాలు చెప్పబడ్డాయి. దాని ఉద్దేశం ఏంటి? ఆయన జననం కంటే ఆయన మరణం ఎంతో ప్రశస్తమైంది. దానికి కారణం, ఈ లోకంలో మనం ఎందుకు జన్మించామంటే we born to live, మనం బ్రతకడానికి జన్మించాం. కానీ యేసు ప్రభు వారు he born to die, ఆయన మరణించడానికి, సిలువేయబడటానికి, వధించబడటానికి ఆయన జన్మించాడు. అందుకనే రియల్గా మనం ఎక్కువగా ఈ క్రిస్మస్ ఆయన జననానికి సంబంధించి మనం అంతగా ప్రాధాన్యత ఇవ్వం. బెత్లెహేములో పశువుల తట్టులో ఉన్న యేసు ప్రభు మన రక్షకుడేం కాదు, అక్కడితో మనం ఆగిపోకూడదు. కానీ నీ కొరకు నా కొరకు కలువరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడే, అదే రక్షణ యొక్క సంపూర్ణత. కానీ నామకార్థ క్రైస్తవ్యం మరి క్రిస్మస్కి వీటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ డియర్ బ్రదర్స్, మరి ఆయన జననం గురించిన విషయాలు ధ్యానం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ 4 సువార్తికుల్లో ఒకే ఒక వ్యక్తికి మాత్రం యేసు ప్రభు యొక్క జననం గురించి రాయటానికి అవకాశం వచ్చింది. ఆయనే
లూకా గారు ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జననం గురించి చెప్పబడింది. సహజంగా బర్త్ సర్టిఫికెట్ ఎవరిస్తారు అని అంటే మీరు వెంటనే సమాధానం చెప్తారు, డాక్టర్ గారు ఇవ్వాలి బర్త్ సర్టిఫికెట్. కాబట్టి యేసు ప్రభు జననం గురించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి దేవుడు ఒక డాక్టర్ని ఎన్నుకున్నాడు. ఒక డాక్టర్ చేత బర్త్ సర్టిఫికెట్ ఇవ్వబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు యేసు ప్రభు యొక్క బర్త్ సర్టిఫికెట్, ఆయన యొక్క అసమానమైన జన్మ గురించి చెప్పబడింది. బర్త్ సర్టిఫికెటే కాదు, లూకా గారి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. దయచేసి చూడండి, మరి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాం. 23:46. సూర్యుడు అదృశ్యుడు ఆయన. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. డెత్ సర్టిఫికెట్. బ్లడ్ రిపోర్ట్ కూడా లూకా గారు ఇచ్చాడండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆ యొక్క వేదనలు, రక్తం చెమట రూపంలో వచ్చినట్టుగా కేవలం లూకా గారు మాత్రమే రాశాడు. గెత్సెమనే గురించి మత్తయి, మార్కు, యోహాను రాసినా కూడా బ్లడ్ రిపోర్ట్ గురించి లూకా గారు మాత్రమే తెలియజేశాడు. ఎందుకంటే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు తన జననం గురించిన, ఆయన మానవత్వాన్ని గురించి ఒక డాక్టర్ గారిని ఎన్నుకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు పేతురు అత్తింటికి వెళ్ళినప్పుడు ఆమెకి ఎలా ఉందో అనేది ఇలా రాయబడింది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తను చూశాడు. జ్వరముతో అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయంలో మార్కు గారు కూడా అదే సందర్భాన్ని ఎలా తీశాడో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాల్లో సీమోను అత్త జ్వరముతో పడి ఉన్నారు. ఇద్దరు జ్వరం అని రాశాను కానీ లూకా గారు ఎలా రాశాడో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. చేంజ్ ఉంది, కారణం ఈయన వైద్యుడు కాబట్టి ప్రతి ఒక్కటి పరిష్కారంగా రాశాడు. మత్తయి జ్వరం, మార్కు జ్వరం, లూకా గారు తీవ్రమైన జ్వరం. లూకా సువార్త అంతా యేసు ప్రభు యొక్క మానవత్వంతో నింపబడింది. గెత్సెమనే తోటలో మనందరూ తెలుసు. మరి పేతురు గారు మల్కు చెవి తెగనరికిన సంగతి మనందరూ తెలిసిందే. మత్తయి, మార్కు, యోహాను సువార్త 3 సువార్తలు చదివితే చెవి తెగనరికారని రాశారు, కానీ చెవి బాగుపడిన సంగతి లూకా గారు మాత్రమే రాశాడు. హీలింగ్, ఎందుకంటే లూకా గారు డాక్టర్ గారు కాబట్టి హీలింగ్ అవటం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసు ప్రభు జననం ఒక చరిత్రాత్మకమైనది అని చెప్పటానికి దేవుడు లూకాను ఎన్నుకోవటం, అందులో కూడా 2వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభు యొక్క జననం చరిత్రాత్మకమైనది. కారణం అక్కడ ఒక వ్యక్తితో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయం. అగస్టస్ చక్రవర్తి, రోమా చక్రవర్తుల్ని ఔగుస్తులు అంటారు. మన క్యాలెండర్లో ఉండే ఆగస్టు నెల ఈయన పేరు మీదే పెట్టబడింది, అగస్టస్. యేసు ప్రభు జన్మించలేదు అని ఎవరైనా అంటే మన క్యాలెండర్లో ఆగస్టు నెలను కూడా మనం లెక్కించకూడదండి. ఆగస్టుకు ముందు మరొక నెల ఉంది, ఆ నెల పేరు జులై నెల. జూలియస్ సీజర్ పేరు మీదుగా రాయబడింది. ఎవరు మరి జూలియస్ సీజర్ లేరు, అగస్టస్ లేరు, కానీ అగస్టస్ చక్రవర్తి కాలంలో యేసు ప్రభు జన్మించటం ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అంతేకాదు ఆయన బెత్లెహేములో జన్మించాడు. ప్రపంచ కేంద్రం ఏంటంటే బెత్లెహేం. రక్షకుడు ప్రపంచ సెంటర్లో పుట్టాలి అని తండ్రి అయిన దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఒక చిన్న కంపాస్ తీసుకుని వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం బెత్లెహేం దగ్గర కంపాస్ పెట్టి సర్కిల్ గీస్తే దేశాలన్నీ సర్కిల్లోకి వస్తాయి. కారణం ఏంటంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచానికి సెంటర్ మక్కా కాదు, ప్రపంచానికి సెంటర్ మాస్కో కాదు, ప్రపంచానికి సెంటర్ ఢిల్లీ కాదు, ప్రపంచానికి సెంటర్ న్యూయార్క్ కాదు, కానీ ప్రపంచానికి సెంటర్ బెత్లెహేం. రక్షకుడు అక్కడ జన్మించాలి. బెత్లెహేం అంటే రొట్టెలీలు అని అర్థం. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అని గుర్తుగా ఆయన బెత్లెహేంలో జన్మించాడు అని చెప్పడానికి లూకా గారు కొన్ని సాక్ష్యాలు మన మధ్యకు తీసుకొచ్చాడు. అందులో మరి జన్మించక ముందు ఒక జంటను పెట్టాడు. వారిద్దరు ఎలిజబెత్, జకరియా.
జన్మించినప్పుడు మరొక జంటను పెట్టాడు, యోసేపు మరియలు. జన్మించిన తర్వాత మరొక జంటను పెట్టాడు, సిమియోను అన్న. అట్లా 3 pairs, 3 జంటలుగా లూకా 1-2 అధ్యాయాల్లో యేసు ప్రభు జననాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మనకి 3 ప్రూఫ్లు ఇచ్చాడండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. పెయిర్, ఫస్ట్ కపుల్ ఎలిజబెత్ అండ్ జకరయ్య. వీరు యాజక జంట. యాజకత్వానికి జరిగించేవాడు, యాజకురాలు, యాజకుల సాక్ష్యము. జన్మించకముందు, జన్మించేటప్పుడు వారు ఆయనకు పొత్తిగుడ్డలు చుట్టారు. ఇది యోసేపు మరియలు. వీరు రాజవంశానికి చెందిన వారు, రాయల్ విట్నెస్ అంటారు. యాజక జంట సాక్ష్యము. రెండవది రాజగృహం సాక్ష్యం. యోసేపు యూదా గోత్రానికి చెందినవాడు. అయితే ఒక చిన్న తేడా, మరియా నిజంగా యేసు ప్రభు తల్లిగా చెప్పబడింది, లిటరల్ మదర్. కానీ యోసేపు మాత్రం లీగల్ ఫాదర్ అంటారు, చట్టబద్ధమైన తండ్రి. ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లీగల్ ఫాదర్ అండ్ లిటరల్ మదర్, వీరు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు 3వ జంట ఉంది. ఈ జంట యాజక జంట కాదు, రాయల జంట కాదు, కానీ ప్రాఫిటిక్ కపుల్, ప్రవచనాత్మక జంట ఇప్పుడు మనకి దేవాలయంలో కనపడుతున్నారు. వారే సిమియోను మరియు అన్న. ఇద్దరు ప్రవక్తలు అనేది మనం ప్రవక్తల సాక్ష్యం, యాజకుల సాక్ష్యం, రాజుల సాక్ష్యం. అంతేకాదు సాంఘిక సోషల్ కపుల్ కూడా చూస్తున్నాం. గొర్రెల కాపరులు, జ్ఞానులు ఇద్దరు యేసు ప్రభు వారిని దర్శించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న జ్ఞానులు దర్శించారు, సమాజంలో అదుగు స్థానంలో ఉన్న గొర్రెల కాపరులు దర్శించారు. మరొక జంటగా మనం చూడొచ్చు. కాబట్టి యేసు ప్రభు జననము వాస్తవం అని చెప్పడానికి లూకా గారు తెలియజేశాడు. ఈ సందర్భంలో మనం ఒక ప్రముఖమైన స్త్రీని కలుసుకుంటాం. ఆమె పేరే అన్న. శుద్ధి కార్యక్రమం జరగటానికి మగపిల్లవాడు పుడితే కనీసం 6 weeks అయిపోయిన తర్వాత దేవాలయానికి తీసుకురావాలి. ఆ సందర్భంలో సిమియోను యేసు ప్రభు వారిని ఎత్తుకుని స్తుతిస్తున్న సందర్భంలోనే, ఆ గడియలోనే ఒక ప్రముఖమైన స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు అన్న. పాత నిబంధనలో హన్న అనే మాట మనం చూస్తాం, కొత్త నిబంధనలో అన్న. 2 ఒకటే. హెబ్రీ భాషలో హన్న, గ్రీకు భాషలో అన్న. 2 ఒకటే, కంగారు పడాల్సిన పని లేదు. అన్న అంటే గ్రేస్ అని అర్థం, కృప. పల్లెటూరులో ఈ మాట పెట్టుకుంటారు, అన్నమ్మ అని పెట్టుకుంటారు, కృపమ్మ అని పెట్టుకుంటారు. 2 ఒకటే. అన్నమ్మ అనగానే అన్నం అనుకోబాకండి. గ్రేస్, కృప. ఈనాడు నిజంగా మనం కూడా అన్నాలమే. యువారైన అన్న, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, హయామైన అన్న, మనం కూడా కృపకు వారసులమయ్యాం. దైవోగ్రతకు పాత్రైన మనల్ని ఆయన కృపచేత రక్షించాడు. అట్లయితే అన్న జీవితమే నీ జీవితం, అన్న జీవితమే నా జీవితం. ఆమె గురించి 3 వచనాలు పరిశుద్ధాత్ముడు కేటాయించాడు. 3 వచనాలు ఉన్నాయి, కానీ ఆ 3 వచనాల్లో 7 ఆత్మీయ సంగతులు మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. అందుకే టైటిల్ ఏమని పెట్టామంటే, అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్న అన్న అని మనం చెప్తాం. ఆమె జీవితం ఎంతో శ్రేష్టమైనది. ఆమె గోత్రం, ట్రైబ్ గురించి చెప్పబడింది, ఆషేరు గోత్రం. ఆమె జీవితంలో పొందుకున్న ట్రామా, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టం, విధవరాలనే మాట చెప్పబడింది. ఆమెకు టైమింగ్, ఆమె యొక్క సమయం గురించి చెప్పబడింది. చూద్దాం, చూడండి. మరి ఈమె గురించి పరిశుద్ధాత్ముడు ఒక క్లూ మనకిచ్చాడు. ఆమె ఏజ్ చెప్పబడింది. ఏజ్ ఎంతంటే అప్పటికే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో వివాహ కార్యక్రమం జరగాలంటే మినిమం 14 years ఉండాలి. 14 సంవత్సరాలు దాటితేనే వివాహానికి వారు పరిగణిస్తారు. కాబట్టి 14 + 7 మరియు 84 సంవత్సరాలు, దాదాపుగా 105 సంవత్సరాలు ఆమె జీవించింది. మోర్ దాన్ సెంచరీ. బైబిల్ గ్రంథంలో స్త్రీల వయసు ఎక్కడ రాయబడలేదండి. ఒక్క శారమ్మకు మాత్రమే స్త్రీల వయసు చెప్పబడింది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. బైబిల్లో మీరు కౌంట్ చేయండి, స్త్రీల సంఖ్య ఎక్కడ లెక్కించబడలేదండి. పురుషుల సంఖ్య లెక్కించబడింది. అంతేకాదు స్త్రీల వయసు కూడా ఎక్కడ రాయబడలేదు. ఎక్సెప్షనల్ కేసుగా మనం శారాను చూస్తున్నాం, ఇప్పుడు అన్నాను చూస్తున్నాం. మోర్ దాన్ 105 years ఆమె జీవించింది. కానీ ఆమె జీవితం ఎంతో
శ్రేష్టమైందిగా మనం చూడొచ్చు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. విడోహుడ్, సింగిల్నెస్ అనేది మనం చూస్తాం. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని ఒంటరిగా చేస్తూ ఉంటాడు. అది ఆయన చిత్తం, మనం దానికి ఏం చేయలేం. ఆ యొక్క 84 సంవత్సరాలు ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా చెప్పాడు. 84 అంటే ఎలా వస్తుందంటే 12 into 7 అన్నాడు. 12 into 7 ఆల్రెడీ 7 సంవత్సరాలు భర్తతో ఉంది. ఇప్పుడు 84 సంవత్సరాలు ఒంటరిగా ఉంది. 12 into 7 అన్నాడు. అంటే ఆమె జీవితంలో 7 అనేవి 12 సార్లు గడిచిపోయినాయి. అప్పుడప్పుడు హాస్పిటల్ మనకి 24/7 అంటారు. అంటే 24 hours ఎవ్రీడే అనేది దాని యొక్క సారాంశం. అదేవిధంగా ఈమె జీవితాన్ని కూడా 12/7 అని మనం చెప్పొచ్చు. అంటే 12 అనేది పరలోకపు సంఖ్య, 7 అనేది భూలోక సంఖ్య. అట్లయితే ఈమె జీవితం అటు హెవెన్లీ వర్డ్ అండ్ ఎర్త్లీ వర్డ్, ఈ 2 రకాలుగా ఆమె సాక్ష్యాన్ని సంపాదించింది. ఒక పర్ఫెక్ట్ బిలీవర్గా ఆమె ఈ లోకంలో జీవించింది. అందుకని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆ సంఖ్యను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ పర్ఫెక్ట్ బిలీవర్గా మనం చెప్పొచ్చు. ఈ లోకంలో మనం పరిపూర్ణంగా కాలేం, కానీ పరిపూర్ణత కొరకు ప్రయత్నం చేయాలి. పరిపూర్ణతకు మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఈ సూత్రాలు మనం పాటించాలి. అప్పుడే మనం 12/7 అవుతాం, పర్ఫెక్ట్ బిలీవర్స్ అవుతాం. చూద్దాం మరి మన జీవితాల్లో ఉండవలసిన 7 సూత్రాలు. మొట్టమొదటిగా ఆమె కన్యాత్వం మొదలు అనే మాటను మనం చూస్తున్నాం. కన్యాత్వము మొదలు. రెండవది ఆమె దేవాలయం విడవక అనే మాట మనం చూస్తున్నాం. మూడవది ప్రార్థనలు ఉపవాసములు అనే మాట మనం చూస్తున్నాం. నాలుగవది సేవ చేయుచుండెను అనే మాట చూస్తున్నాం. ఐదవది కొనియాడెను అనే మాట మనం చూస్తున్నాం. ఆరవది మాటలాడుచుండెను అనేది చూస్తున్నాం. ఏడవది కనిపెట్టుచుండెను. 3 వచనాలు బైబిల్ గ్రంథంలో సౌలు గురించి ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. బిలాము గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. వాళ్ళ స్పేస్ ఎంతో ఇవ్వబడింది, కానీ వాళ్ళ ద్వారా పెద్దగా తెలుసుకునే ఆత్మీయ సూత్రాలు మనకి ఏం లేవు. కానీ మైనర్ క్యారెక్టర్ ఓన్లీ 3 వచనాలు 7 అద్భుతమైన విషయాలు అన్న మనతో మాట్లాడుతుంది. చూద్దాం మరి. మొట్టమొదటిగా కన్యాత్వం మొదలు అనేది ఆమె పరిశుద్ధ జీవితాన్ని తెలియజేస్తుంది. హోలీ లైఫ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత వైపు ప్రయాణం చేయాలంటే అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధత. కన్యాత్వం మొదలు అనేది ఒక స్త్రీ గురించే కాదు, ఎవరీ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్ ఆ యొక్క గొప్ప అంశాన్ని మనం కలిగి ఉండాలి. ఆమె కన్యాత్వం మొదలు. న్యూ టెస్టమెంట్ లో కన్యకల గురించి కనీసం 7 సందర్భాల్లో చెప్పబడింది. 7 రకాలుగా ఉంది. ఆమె యొక్క పరిశుద్ధ జీవితం శ్రేష్టంగా పరిశుద్ధాత్మను మనకు విశదీకరిస్తుంది. వివాహానికి ముందు పరిశుద్ధత, వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు పరిశుద్ధంగానే ఆమె జీవించింది. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె పరిశుద్ధతను కొనసాగించింది. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మనకిచ్చే సందేశం ఏంటంటే పరిశుద్ధత ఎన్నటెన్నటికి ఆయన మందిరానికి అనుకూలం. రోమపత్రిక 12వ అధ్యాయంలో మరి క్రైస్తవులకి ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ అదేనండి. పరిశుద్ధముగాను సజీవ యాగముగాను మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోనండి. పత్రికల్లో మనకి క్రైస్తవులకి ఆజ్ఞలు స్టార్ట్ అవుతాయి. అందులో మొట్టమొదటిగా 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి ఆజ్ఞనే పరిశుద్ధత గురించి చెప్పబడింది. యోధా పత్రిక 22వ వచనంలో కూడా పరిశుద్ధతతోనే ముగించబడింది. ఆరంభము హోలీనెస్, ముగింపు కూడా పరిశుద్ధతే. ఒక బైబిల్ పండితుడు దేవుడు పరిశుద్ధుడు లేకపోతే దేవుడు పరిశుద్ధత అనే అంశాన్ని స్టడీ చేసినప్పుడు దాదాపుగా 1000 కంటే ఎక్కువ సార్లు బైబిల్లో పరిశుద్ధత గురించి చెప్పబడిందని ఆయన చెప్పాడు. మోర్ దాన్ 1000 times. కానీ పేజెస్ కూడా లెక్క పెట్టండి.
1000 పేజెస్ ఉంటాయి. 1000 మీద జస్ట్ అట్లా ఫ్యూ పేజెస్ ఉంటాయి. అట్లయితే ప్రతి పేజీలో ఒక్కసారి దేవుడు పరిశుద్ధతను గురించి మనకి బోధిస్తున్నాడు. ఆమె యొక్క పరిశుద్ధ జీవితం ఎంతో శ్రేష్టమైంది. నిజంగా మరి ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఎక్కువ మంది ఈ యొక్క యుద్ధాలు చేయటం కావచ్చు, భర్తలు చనిపోయేవాళ్ళు. అందుకని ఏం జరిగేదో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నిజముగా అనాథైన విధవరాలు ఏకాకయండి దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందును రేయింబ నిలకడగా ఉంటుంది. సుఖ భోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చియుండును. ఆ దినాల్లో వాళ్ళకి అవకాశం ఉంది, వివాహం చేసుకోవచ్చు, వారి జీవితాలు మరలా ఇష్టమైనట్టు జీవించవచ్చు. కానీ ఈమె మాత్రం ఆ జీవితానికి నో చెప్పేసింది. నేను ఇలా చదువుతానండి. సుఖ భోగముల యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి చచ్చినది. ప్రభు కొరకు బతుకుతుంది, లోకముల విషయమై చనిపోయింది. ఆమె యొక్క పవిత్ర జీవితం మొట్టమొదటి. రెండవదిగా ఆమె సహవాస జీవితం, దేవాలయము విడవక అనేది ఆమెకున్న టెనాసిటీ, పట్టుదలను తెలియజేస్తుంది. దేవాలయం గురించి మనం ఆలోచన చేస్తే స్త్రీలకి దేవాలయంలోనికి ప్రవేశం ఉండదండి. ఇజ్రాయెల్ దేవాలయంలో ఇప్పుడు కూడా ముస్లిం సోదరులు స్త్రీలకు బయట ఎక్కడో ఉంటుంది. ఏమి కూడా దేవాలయం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. యెరూషలేం దేవాలయం గురించి స్టడీ చేస్తే అది ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఈ విధవరాలైన ఈ ఓల్డ్ ఉమెన్ దేవాలయానికి వెళ్ళాలి, 13 మెట్లు ఎక్కాలంటండి. అన్యుల ఆవరణం పక్కనే స్త్రీల ఆవరణం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, మెట్లు ఎక్కాలి, పైకి ఎక్కాలి, దేవాలయానికి వెళ్ళాలి, పరిశుద్ధులను కలుసుకోవాలి. సహవాసాన్ని తెలియజేస్తుంది. ఈ దినాల్లో మనం కరోనా వలన కూడుకోలేకపోతున్నాం. కానీ ప్రభు మనకి మరలా ద్వారాలు తెరిచినప్పుడు మనం కూడా ఈమె జీవితం ద్వారా ప్రభావితం చెందబడి దేవాలయం విడవక అనేది సహవాసాన్ని తెలియజేస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెబ్రీ పత్రికలో కొందరు మానుకుంటున్నారు అనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మానక సహవాసంలో పాలు పంపులు పొందాలి. అదినాలో మరి జార్జ్ బుష్ గారు తండ్రి గారు, సీనియర్ జార్జ్ బుష్ గారు ఒక సంఘానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళే అలవాటు ఉండేది. ఆయన ఎప్పుడన్నా ఆదివారం ఆరాధనకు వస్తుంటే ఆయన్ని కలుసుకోవడానికి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా దేవాలయానికి వచ్చేవాడు, మందిరానికి వచ్చేవాడు, చర్చికి. ఒకరోజు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆ చర్చి వారికి ఫోన్ చేశాడు. ఈ సండే మన ప్రెసిడెంట్ గారు వస్తున్నాడా అని అడిగాడు. అంటే అవుతున్న అటెండర్ ఎత్తుకొని, ఏమో సార్ మాకు తెలీదు, మరి అంతగా మాకు దీని గురించిన ఇది లేదు, వస్తాలేదు మాకు తెలియదు అంటే, 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను, నాకు ఏ విషయం చెప్పమన్నాడు. మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేశాడు. ఈ సండే మన ప్రైమ్ మినిస్టర్ గారు చర్చికి వస్తున్నాడంటే, ఏమో సార్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి అన్నాడు. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అదే మాట అన్నాడు. చాలా కోపం వచ్చింది ఆ పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి. నేను ఎవరో తెలుసా, నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ అటెండర్ అన్నాడంట, సార్ ఒకటి మాత్రం వాస్తవం సార్, ఈ సండే మీరు వస్తారు లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం వస్తాడు సార్ అన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహవాసంలో వెచ్చదనం ఉంది, సహవాసంలో ఆనందం ఉంది, సహవాసంలో ఆత్మీయత ఉంది. గుంతకల్లో గాస్పెల్ హాల్ అని ఒక పెద్ద చర్చ్ ఉందండి. సైలస్ ఫాక్స్ గారు స్టార్ట్ చేశాడు. దాదాపుగా 1965 నుంచి నేటి వరకు ఒక్క రోజు కూడా, ఈవెన్ నాట్ 1 డే, ఒక్క రోజు కూడా ప్రార్థన జరగని రోజు లేదండి. ఇది వాస్తవం. మనం ఇట్లా కూడుకోలేకపోవచ్చు, కానీ వారు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ఉన్నారు. ఎవరో కొంతమందితో ఆ కార్యక్రమాన్ని చేస్తానే ఉన్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమెరికాలో ఇటీవల ఒక ఓల్డ్ ఉమెన్కి, అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్, ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఆయన ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆ బహుమానం, ఒక సంఘానికి 20వ సంవత్సరం నుంచి, ఆమె 20వ సంవత్సరం వివాహమై ఆ ఊరు వచ్చింది, 20వ సంవత్సరం నుంచి 76వ సంవత్సరం వరకు ఆ రిజిస్టర్లో ఒక్క సండే కూడా మిస్ కాలేదంట.
దాని ప్రతిఫలంగా ఆమెకు బహుమానం సత్కరించారు. ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అమ్మా, మరి ఒక్క సండే కూడా మీరు మిస్ కాలేదంటే, ఎప్పుడు వర్షం రాలేదా, ఎప్పుడు మంచు తుఫాను కురవలేదా, ఎప్పుడు మీ ఇంటికి బంధువులు రాలేదంటే ఆమె చెప్పిందంట, నాకు ఒకటే తెలుసండి, అదేంటంటే ఈ ఆదివారం నేను ప్రభు సన్నిధికి వస్తే నెక్స్ట్ సండే నేను ఎలా రావాలని ఇప్పుడే సిద్ధపడతాను అందంట. వాట్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అది అన్నాలో ఉన్న సెకండ్ది ఏంటంటే ఆమె యొక్క సహవాస జీవితం. మూడవదిగా ప్రార్థనా జీవితం. రేయింబగళ్ళు ప్రార్థన చేయుచుండాను, రేయింబగలు ఉపవాస ప్రార్థనలు చేయుచుండాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది ఓల్డ్ టెస్టమెంట్లో యూదుల యొక్క ఆచారం. కొత్త నిబంధనలో కూడా యూదా జాతి కొంత దాన్ని కంటిన్యూ చేసింది. ఈనాడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది పర్సనల్గా మనం వ్యక్తిగతంగా మనం చేసుకోవచ్చు, లేదా సంఘ పెద్దలు ఆలోచన చేసి ఒక 2 దినాలు మనం కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసుకుందాం డెసిషన్ తీసుకోవచ్చు. కానీ నేటి నామకార్థ క్రైస్తవం లాగా 40 days ప్రేయర్స్ అని, 21 days ప్రేయర్స్ అని, నాన్ స్టాప్ ప్రేయర్స్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి ఇలాంటి మెకానికల్ ప్రేయర్స్ లేవండి. అందుకే పత్రికల్లో ఎక్కడ ఉపవాస ప్రార్థన గురించిన నియమాలు లేవు. కానీ అది ఒక ప్రత్యేకమైన అంశము. ఆమె జీవితం అంతా ప్రార్థనతో నింపబడింది. రేయింబగళ్ళు ప్రార్థన చేయుచుండెను. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆమె ఒంటరిది, భర్త లేడు, సంతానం లేదు, ఆమెకంటూ కావాల్సిన ఏమి లేవు. కానీ ఆమె ప్రార్థించింది. వేటి కొరకు ప్రార్థించింది? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనందరూ తెలిసిందే, కానీ నేను మళ్ళా రిపీట్ చేస్తాను. సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలకి ప్రేయర్ గురించి చెప్పడానికి ఇట్లా చూపించాడంట. 5 వేళ్ళు చూపించాడు. ఈ 5 వేళ్ళు చూపించి ఈ బొటన్ వేలు మనకు తెలిసిందే కదండి, ఇది పట్టుకునేది. ఏదన్నా పట్టుకోవాలంటే ఇలా చేతులు మడిచినప్పుడు దగ్గరకు వస్తుంది. ఫస్ట్ దగ్గరకు వచ్చేది ఇదే. నియర్ అండ్ డియర్ కొరకు ప్రార్థన చేయాలి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. నియర్ అండ్ డియర్ అని చెప్పాడంటండి. రెండవది చూపుడు వేలు చూపించాడు. ఈ చూపుడు వేలు బోధకులు, సువార్థికులు, ప్రసంగికులు వాక్యం చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. కాబట్టి సువార్థికుల కొరకు ప్రార్థన చేయాలి, ఎవాంజలిస్ట్ కొరకు ప్రార్థన చేయాలి, మిషనరీస్ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. చాలా మంది స్త్రీలు, పురుషులు భక్తుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించేవారు. ఇక మూడవది మధ్యలో ఉన్న వేలు అన్నిటికంటే హైట్ లో ఉంటుంది, హై పొజిషన్. మెన్ ఇన్ పవర్, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో ఉన్న శ్రేష్టమైన మాటలు మనకు తెలుసు కదండి. ఈనాడు మన విజ్ఞాపన ప్రార్థనలకి మోడీ గారు, మన రాష్ట్రపతి గారు వచ్చి కూర్చుంటే ఆశ్చర్యపోతారు. దేశం కొరకు ఇంత ప్రార్థన చేస్తున్నారా? నాయకుల కొరకు ఇంత ప్రార్థన చేస్తున్నారా? ప్రభుత్వాలు ఎలా నడిచినా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక నాలుగవదిగా ఆ యొక్క చిటికిన వేలు ఉంది కదండి, వీక్ అన్నమాట. అన్నిటికంటే బలహీనమైన వేలు అంటుంది, వీక్ ఫింగర్. బలహీనుల కొరకు ప్రార్థన చేయాలి, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన కృపాసన ఎద్దుకు తీసుకురావాలి. ఫలానా బ్రదర్ అక్కడలో ఉన్నాడు. ఇక 5వదిగా చిన్నది, అన్నిటికంటే చిన్నది, ఆఖరిగా మన కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆత్మతో ముందుకు రావాలి, ప్రార్థనా జీవితం. 4వదిగా మనం చూస్తున్నాం, సేవ చేయుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మినిస్ట్రీ 84 years, 100 years అంత జరిగినా కూడా ఆమె సేవ చేస్తుందా? ఎస్, ఆమె సేవ చేస్తుంది. ఏం సేవ చేస్తుంది? శుభ్రం చేసే పనా, కడిగే పనా, తుడిచే పనా, ఆహ్వానించే పనా, కౌన్సిలింగ్ పనా? ఐ డోంట్ నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక మంచి టైటిల్ ఆమె కలిగి ఉంది. సేవ చేసి ఉండి నేను రాయలేదండి, సేవ చేయుచుండెను. స్టిల్ ఇన్ ద మినిస్ట్రీ. ఎంత గొప్ప మాదిరికరమైన సూత్రాన్ని మనం చూస్తున్నాం. ప్రభు కొరకు మనం ఏదో ఒక పని చేయాలి. హాల్ శుభ్రం చేయటం కావచ్చు, మీటింగ్స్ అప్పుడు పరిచయం చేయటం కావచ్చు. అయితే ఒక సూత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కరే అన్ని పనులు చేయకూడదు.
ఇది బైబిల్ సూత్రం. మళ్ళీ రిపీట్ చేస్తాను. అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కరే అన్ని పనులు చేయకూడదు. ప్రభు ఎవరికి ఇచ్చిన తలాంతులు వారు ఆయన కొరకు ఉపయోగించబడాలి. మా స్థానిక సంఘం మరి మోదుకూరులో ఒక సహోదరులు ఉన్నాడు. ఇప్పుడే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు ఒక రిక్షా ఉందండి. ఆయన నిజంగా ఆయన రక్షణ పొందడం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. ఇతను కూడా రక్షించబడతాడా అనుకున్నారు. కానీ దేవుడు గొప్పగా ఆయన రక్షణ అనుభవం తర్వాత సహవాసం రావటం. ఆయనకు రిక్షా ఉండేది. ఆయన పని ఏంటంటే ఊర్లో కొంతమంది ఆంధ్ర సహోదరులు ఓల్డ్ ఉమెన్ ప్రభువుని నమ్ముకున్నారు. ప్రతి ఆదివారం ఆరాధన సమయానికి వారిని రిక్షా మీద తీసుకురావటం, మళ్ళా రిక్షా మీద తీసుకెళ్ళటమే. కొన్ని సంవత్సరాలు ఆ పని చేశాడు. చాలా కమిట్మెంట్తో ఆ పని చేశాడు. మనం అనుకుంటాం అది చిన్న పనే, కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు దృష్టిలో అది ఎంతో విలువైన పని. ఆఫ్రికా ఖండంలో ఒక అసెంబ్లీలో టైటస్ అని ఒక యవనస్తుడు ఉన్నాడు. టైటస్ అని ఒక యవనస్తుడు 20 years అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు అంటాడు. మనకులాగా వాళ్ళకి ఇట్లాంటి హాల్స్ ఉండవు, ఇలాంటి అనుభవాలు లేవు. కానీ ఒక చిన్న తండాలో చిన్న అసెంబ్లీ హాల్ ఉండేది. అతని పని ఏంటంటే ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి సమయానికి రావటానికి ప్రజల కొరకు గంట కొట్టాలంట. గంట కొట్టాలి, 3 గంటలు కొట్టాలి. మొదటి గంట కొట్టాలి, రెండో గంట కొట్టాలి, మూడో గంట కొట్టాలి. ఇప్పుడు ఆ సహోదరునికి 90 years వచ్చినాయి అంటండి. 90 years డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 20th year లో గంట కొట్టడం ఆరంభించాడు. ఇప్పుడు కూడా గంట కొడతానే ఉన్నాడు. ఆయన గురించి ఆర్టికల్ ఏం రాశారంటే, ఒకవేళ ప్రభు ఆయన్ని పిలుచుకుంటే ఆ గంట ఎవరు కొడతారు అన్నారండి. ఒకవేళ ప్రభు ఆయన పిలుచుకుంటే ఆ గంట ఎవరు పట్టుకుంటారు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us వర్క్ ఫర్ ద లార్డ్. ఒక చిన్న మాట మనం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక. సమయం మరి మన జీవితాల్లో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రభు కొరకు పని చేద్దాం. చార్లెస్ స్టడ్ గారు చెప్పాడు ఈ మాట. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ రియలీ లాస్ట్. ఒకే చిన్న జీవితం, అది త్వరగా గతించిద్ది. క్రీస్తు కొరకు ఏం చేశామనేది కడదాకా నిలిచిద్ది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఇది హన్నా గురించి రాయబడిన మాటే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. కృప అంటే అన్న. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. మేబీ సండే స్కూల్ సూపరింటెండెంట్, మేబీ an elder, maybe an evangelist, maybe a deaconess, maybe an employee, dear brothers and sisters. ప్రభు కొరకు మనం ఉపయోగపడాలి. 5వదిగా మనం చూస్తున్నాం, ఆ గడియలోనే ఆమె కూడా లోపలికి వచ్చి కొనియాడాను. హర్ థ్యాంక్స్ గివింగ్, హర్ వర్షిప్ లైఫ్, ఆరాధనా జీవితం స్పష్టంగా చెప్పబడింది. ఎంత శ్రేష్టమైన అనుభవం ఇది. సిమియోను పాడుతున్నాడు. అదే సమయంలో ఆమె దేవాలయంలోకి రావటం, ఆమె కూడా గొంతు కలపటం ఎంత శ్రేష్టమైన అనుభవం. మీరు ఎప్పుడైనా అసెంబ్లీస్లో కానీ సంఘాల్లో ఓల్డ్ పీపుల్ ఓల్డ్ సాంగ్స్ పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ అధ్యాయాలు చదువుతుంటే దూతల పాటలు పాడారు, గొర్రెల కాపర్ల పాటలు పాడారు, జకరియా పాట పాడాడు, ఎలిజబెత్ పాట పాడింది, మరియా పాట పాడింది, సిమియోను పాట పాడాడు, అన్నా పాట పాడింది. కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ప్రాధాన్యత లేదు. హృదయాంతరాల్లో నుంచి వారి స్తుతి పెళ్ళుబికి వచ్చింది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పాటకు సహాయకరమే, కానీ మ్యూజిక్ ద్వారా మనం దేవుని ఆరాధించలేం. ఆ గడిలోనే ఆమె కూడా లోపలికి వచ్చింది. ఆయన్ను కొనియాడిననే మాట, ఆ థ్యాంక్స్ గివింగ్. ఆల్రెడీ సిమియోను పాట ఎత్తుకుని ముందుగా సాగుతుంటే ఆయనతో పాటు ఏమో గొంతు కలిపింది. మన ఆత్మీయ జీవితంలో ఆరాధించేవారు, థ్యాంక్స్ చెప్పేవారు ఉన్నారు. కృతజ్ఞులై ఉండు. బీ థ్యాంక్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక సంఘంలో ఒక సహోదరి, ఒక విడో ఉమెన్ మందిరానికి వచ్చి, ఆమె చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి ఆమె టిఫిన్ కూడా తెచ్చుకుంటుందంట.
ఆ బాక్స్లో ఉన్న ఆ రొట్టె ముక్క ఎండిపోయి ఉంటుందంట. చిన్న గ్లాసు వాటర్ పెట్టుకుని ఆమె ఈ విధంగా స్తుతులు చెల్లించాడు. డియర్ ఫాదర్, నువ్విచ్చిన రొట్టెకి, నువ్విచ్చిన నీళ్ళకి నీకు వందనాలు. వీటితో పాటు నువ్విచ్చిన కుమారుడైన క్రైస్ట్ను బట్టి వందనాలు అంటున్నాడు. వాట్ ఏ సాటిస్ఫాక్షన్. ఆమె కూడా అంతే. ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొందా, ఎన్నో కష్టాలు ఎదుర్కొందా. 84 years ఒంటరి జీవితంలో ఎన్నో ఎన్నుకొన్న, కానీ ఆమె థ్యాంక్స్ దేనికంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ మెస్సయాను చూసినప్పుడు ఆమె హృదయం నింపబడింది. మనం కూడా స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆ థ్యాంక్స్ఫుల్నెస్ ఎంతో శ్రేష్టమైనది. అందుకని ఒక కీర్తన మన పుస్తకంలో కూడా ఉంది. కొనియాడా తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడా తరమే. కెరూబులు సెరుబులు మరి దూత గణము ఆయనను ఎత్తుకుని సుమ్యాను పాడుతున్నప్పుడు ఆమె స్తుతించడం మన వర్షిప్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనం కూడా ప్రతి ప్రభు దినం ప్రభు వల్ల పాలు పంపులు పొందుతున్న సందర్భంలో మౌనంగా ఆయన స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయాంతరాల్లో నుంచి ఆ స్తుతి పెళ్ళుబికి రావాలి. 5 విషయాలు చెప్పాను. 1, ఆమె పరిశుద్ధ జీవితం, ఆమె సహవాస జీవితం, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె సేవా జీవితం, ఆమె ఆరాధన జీవితం. 6వదిగా మనం చూస్తున్నాం, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్. ఆమె సాక్ష్య జీవితం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆమెను గురించి చెప్పుకోవట్లేదు. ఆమె గొప్పతనం చెప్పుకోలేదు. ఆమె సాక్ష్యం, ఆమె యొక్క వ్యక్తిగత అనుభవాలు. కొన్ని సంఘాలు ఎక్కువగా సాక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా సాక్ష్యాలు అని చెప్తారు, కానీ నిజంగా మన జీవితాల్లో ఆయనను గురించి మనం చెప్పాలి. ఈ యొక్క మొదటి 2 అధ్యాయాలు మత్తయి సువార్త మొదటి చదవండి. ఆయనను పశువుల తొట్టిలో పెట్టాను, ఆయనను ఎత్తుకొనెను, ఆయనను దేవాలయానికి తీసుకొచ్చాను, ఆయనను గురించి మాట్లాడుచున్నాను. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన దైవత్వం. ఆమె వ్యక్తిగతంగా ప్రభువుని పరిచయం చేస్తుంది. వ్యక్తిగతంగా ప్రభువు గురించిన విషయాలు ఆమె సంభాషిస్తుంది. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆమె బోధించింది కదా అంటున్నారు. కాదండి. ఆయన్ని గురించి మాటలాడుచున్నాడు. ఇతరులతో ప్రభువుని పరిచయం చేసుకోవటం ఎంత శ్రేష్టమైన అనుభవం. కొలీగులతో పరిచయం చేసుకోవచ్చు. పొలం పనిచేసే వాళ్ళు పొలంలో ప్రభువుని పరిచయం చేసుకోవచ్చు. ప్రయాణాల్లో ప్రభువుని పరిచయం చేసుకోవచ్చు. ప్రభువుని పరిచయం చేయవచ్చు. ఆయన్ని గురించి మాటలాడుచుండే ఆమె సాక్ష్య జీవితం ఎంత శ్రేష్టమైన అనుభవం. 7వదిగా మనం చూస్తున్నాం, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో మరి ఒక చిన్న గ్రూప్ ఉంది, మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయా పుడతాడు, ఈ రోమా సామ్రాజ్యం నుంచి మాకు విడుదల దయచేస్తాడు, రోమా సంఖ్య నుంచి విడుదల దయచేస్తాడని మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. అందులో ఒక చిన్న గ్రూప్ ఉంది. యోసేపు, మరియా, జకర్యా, ఎలిజబెత్, సుమియోను, ఇలాంతా ఆ చిన్న గ్రూపులో ఒక మైనారిటీ గ్రూప్. ఆ దినాలు ఎంతో క్లిష్టమైన దినాలు. హెరోదు పాలన చాలా దుర్మార్గమైన పాలన. రోమా ప్రభుత్వం వారు పన్నులు ఎక్కువగా పెంచేశారు. చాలా ట్రబులస్ టైమ్స్. కానీ భక్తి కలిగిన వారు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే మన మెస్సయా కొరకు కాదు, కానీ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. ఈనాడు మన మెస్సయా కొరకు కాదు, కానీ ప్రభువు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనాలు మనం చదివితే, మన పౌరస్థితి పరలోకమందుంది, మన ప్రభు అక్కడి నుంచి వస్తాడని మనం ఆయన కొరకు కనిపెడుతున్నాము. కొత్త మనం చదువుతుంటే మనకు 2 మాటలు ఎక్కువగా కనపడతాయి. మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు, నేను వస్తాను అని 2 మాటలు ఉన్నాయండి. ఈ 2 చాలా డిఫరెన్స్. మనుష్య కుమారుడు వస్తున్నాడంటే భూమి మీదకి రావటం, నేను వస్తున్నానంటే సంఘం కొరకు రావటం. నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయుడి, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని పట్టుకోండి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయండి.
యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని నేను మీ కొరకు వస్తాను, ఐ విల్ కమ్ అగైన్. ప్రకటన గ్రంథం చివరిలో 3 సార్లు యేసుప్రభు ఆ మాట పలకలేదా? బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈనాడు మనం కూడా ఎదురు చూడాలి. దీనికి మనం ఏం పేరు పెట్టచ్చు అంటే సిద్ధపడిన జీవితం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచవ్యాప్తంగా ఈ పొలిటికల్ స్ట్రగుల్స్, ఈ కరోనా వైరస్ విజృంభణ, దీని ద్వారా జరిగిన ప్రపంచ దేశాల్లో జరిగిన అనేకమైన మార్పులు వేగంగా మనం చూస్తున్నాం. ముందున్న దినాలు అంత సుఖమైన దినాలేం కాదు. అనేకమైన ట్రబులస్ టైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయన రాకడకు చాలా వేగాన్ని పెంచినాయి. ఆయన రాకడ వాస్తవం. ఆయన రాకడ వెలుగులో హన్నా వలె మనం ఆయన కొరకు కనిపెట్టేవారిలో ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు మనం వేగిరపడుతూ ఉండాలి. సిద్ధపడిన జీవితాన్ని మనం చూస్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. 3 వచనాలు, ఓన్లీ 3 verses, కానీ 7 ప్రాముఖ్యమైన సూత్రాలు. అందుకే మనం ఏం చెప్పొచ్చు అంటే అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్న అన్నా అని మనం చెప్పొచ్చు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈనాడు మనకి ఒక ప్రోత్సాహకరమైన ఒక స్త్రీగా అన్నాను మనం ధ్యానం చేద్దాం. సహజంగా ఏమనుకుంటారంటే స్త్రీల కూడికల్లో ఉమెన్ చెప్పుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. అది వాస్తవమే. కానీ స్త్రీలైనా పురుషులైనా ఆత్మీయమైన సందేశాలు ప్రభు మనకు ఇస్తూ ఉంటాడు. అందులో ఉన్న ప్రోత్సాహ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 విషయాలు నేను చెప్పి రిపీట్ చేసి ముగిస్తాను. కన్యాత్వం మొదలు ఆమె పరిశుద్ధ జీవితం, దేవాలయం విడవక ఆమె సహవాస జీవితం, రేమగలు ప్రార్థన చేయొచ్చు ఆమె ప్రార్థనా జీవితం, సేవ చేయుచుండెను ఆమె మినిస్ట్రీ, ఆమె పరిచర్య జీవితం, కొనియాడుచుండెను ఆమె ఆరాధనా జీవితం, ఆయనను గురించి మాటలాడుచుండెను ఆమె సాక్ష్య జీవితం. కనిపెట్టు వారిలో ఆమె కూడా ఉంది, ఆమె సిద్ధపడిన జీవితం. వండర్ఫుల్ అన్న. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ థర్స్డే యేసు ప్రభు జననంలో ఉన్న మరికొన్ని విషయాలు మనం చూద్దాం. నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి